ఏం పాపం చేశారనరా నన్ను ఎవరో తీసుకొచ్చారు? ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళు ఎవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం. సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నేను నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు అందరి బాబుల్లో కాదు బాబు. నిన్ను చూస్తుంటే ఎముడు కడుపున కర్ణుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా, దయచేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి, అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీర్? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో ఇప్పుడు అర్థమైందా రే, నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి ఇంకా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది. అయితే పందెం ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఏ ప్లీజ్ రా. రన్ను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాంతం ఆడినా ఇన్ని రన్స్ కొట్టలేడు రా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా డిక్లేర్ చేస్తానంట, ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ యాజ్ పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెళ్తుంది ఇటెళ్తుంది. పోరా అయ్యో పోరా. అమ్మ నా మావోయిస్టులు మందు పాత దాచేసుకో డార్లింగ్ ని. నీ అమ్మా ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది. టఫర్ నడ్డ ఆశగడు. హలో మనీష్ శర్మ ఆగు. మైకిల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. నేను ప్యూర్ మైకిల్ నే. నారాయణ.
అమ్మ నా జాదుకి జఫడా నారిగా కీలిడ్సేస్తాను రోయ్. ఆటోకి బెంచ్ కార్ గట్టపేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్? భూలోకంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు? అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలేదు వచ్చితివి. మరి మఫ్టీలు ఎందుకు తిరుగుతున్నావు నానా? ఏమి చెప్పమనదు. జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా. భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను. ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు. కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా? ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన గదిలోనే బంధించిన. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు నా ఎమజన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా? రెండున్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్సావు. ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాశాన్నే కొట్టేయచ్చు. అవునా? ఏంటా వీక్నెస్? ప్రభు, ఈ పాపి పేరు శ్రీమతి కన్య. తన అంద చందాలతో ధనవంతుల్ని వల్లో వేసుకుని వాళ్ళ కామ కలాపాలని రహస్య కెమెరాల్లో బంధించి వాళ్ళ ఆస్తులన్నింటినీ హరించి వేసినది. ఈ పాపికి ఎటువంటి శిక్ష వేసినా తప్పు లేదు. అయితే ఎటువంటి శిక్ష లేకుండా స్వర్గానికి పంపించండి ప్రభు. ఎంతో మందికి స్వర్గ సుఖాలు అందించిన ఈమెను స్వర్గమునకు పంపుటే ధర్మము. తనతో తనే వ్యాపారం చేసి తనే లాభం పొందుట ధర్మమే. లేడీస్ అనేసరికి లా మారిపోద్ది. ఆ స్వర్గానికి పంపే ముందు ఒకసారి మా అతిథి గృహానికి తరలింపము. దేనికి? కొన్ని ముఖ్యాంశాలు బోధించలేదు. అమ్మ నా మామ, దున్నపోతు మీద ట్రావెలింగ్ చేసి బానే అబ్బినాయి బుద్ధులు. నీ వీక్నెస్ తో మా మెయిల్ గా కాదు ఫీమేల్ గా ఆడుకుంటా. మిస్టర్ నారదా, డ్రెస్ చేంజ్. ప్రభు, ప్రభు, అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది. ఇచ్చట ఆ నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు ఆగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో, జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాపులకు పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి. ఇక మీ చింత మా చింత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. తండ్రి, ఇదేమిటి మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఓహో. ఇది పడేయవలను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. మీకు వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చినచో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాము. పర్లేదు పండు. ఒరే నరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకండ దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా, నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా. వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గన దెబ్బకి గోడ వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరేం తెలియక తొక్కుడు విసిరేశారు. బొక్కలు విరిగినవి.
కుమారా నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకా ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నదయా. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర గుర్తుపట్టలేదా? గంట గుర్తుపట్టి తండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరి? సభ ముగిసినదా? మనసు విరిగినది. అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చేది. ఇంకెందుకో మీరు వెళ్ళి థాంక్స్ రా బామ్మర్ది. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడు ఆగము. నాకు కావాల్సింది నీ అక్క. అక్క అంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? నారదా ఏంటి ఇలా వచ్చావు? నీకొక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుము ఆగుము. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పుము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు.